ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. నా పేరు రాయల్ నందగోపాల్ రెడ్డి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు నరేంద్ర మోడీ గారు రష్యాలో పర్యటించినటువంటి విధానం, అలాగే ఎన్జిఆర్ఐ సైంటిస్ట్కు అవార్డు వచ్చిన విధానం, అలాగే అరుదైనటువంటి కప్ప ఇటీవల శేషాచలం అడవులలో కనిపించినటువంటి విధానం, ఇవన్నిటిని కూడా ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా ఎన్జిఆర్ఐ అంటే హైదరాబాద్లో తార్నాకలో ఉన్నటువంటి ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థ సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త, ఆ శాస్త్రవేత్త ఆ పేరు డాక్టర్ డి ప్రశాంత కే పాత్రో అనమాట. డి ప్రశాంత కే పాత్రో అటువంటి పర్సన్ కి రీసెంట్ గా నేషనల్ జియో సైన్స్ అవార్డు 2023 అనేది లభించడం జరిగింది. ఇతను ఎక్స్పెషల్లీ జియో ఫిజిక్స్ సంబంధించి, అలాగే జియాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ గా ఈ యొక్క భూమికి సంబంధించి, భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, భూ భౌతిక శాస్త్రంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి ఇతను అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇందులో మ్యాగ్నెటో టెల్లర్ రెస్పాన్స్ ఫంక్షన్ ని అనే దాన్ని అర్థం చేసుకోవడానికి వీరు కొత్తగా 3D ఇన్వర్షన్ ని వీరు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న విషయంగా మనం చెప్పవచ్చు. ఓకే అండి. అందుకని వీరికి డాక్టర్ బి ప్రశాంత కే పాత్రో గారికి ఈ అవార్డు అనేది లభించడం జరిగింది. ఎన్జిఆర్ఐ సైంటిస్ట్. ఎన్జిఆర్ఐ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ లో ఉంటుంది. ఎన్జిఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. దీని తర్వాత మనకు నరేంద్ర మోడీ గారు రష్యాలో పర్యటించారని చెప్పాం. ఈ రష్యాలో పర్యటించిన సందర్భంగా నరేంద్ర మోడీ గారికి రష్యా దేశం వాళ్ళు ఒక పురస్కారం ఇవ్వడం జరిగిందండి. ఈ పురస్కారం అనేది ఇప్పటివరకు ఏ భారతీయ నేత కూడా పొందలేదు. భారతీయ నేత పొందినటువంటి తొలి భారతీయ నేత కూడా నరేంద్ర మోడీ కావడం విశేషం. ఇందులో చూడండి, నరేంద్ర మోడీ గారు పొందిన పురస్కారం పేరు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అనే పురస్కారం పొందారు. ఈ పురస్కారం పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే వారి పేరే నరేంద్ర మోడీ, భారతదేశం నుంచి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకా వీరు ఏం చేస్తున్నారంటే, మన ఈ పర్యటనలో, రష్యా పర్యటనలో భాగంగా రష్యాలో ఉన్నటువంటి ఎకాటెరిన్బర్గ్, అలాగే కజాన్ అటువంటి ఎకాటెరిన్బర్గ్ అండ్ కజాన్ అటువంటి ఈ రెండు ప్రాంతాలలో భారతీయ రాయబార కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తున్నట్టు నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. అంటే కజాన్ అనేది ఇటీవలనే మనకు బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన నగరంగా కూడా మనం పేర్కొనొచ్చు. అలాగే ఎకాటెరిన్బర్గ్ బ్రిక్స్ యొక్క తొలి సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన నగరంగా ఎకాటెరిన్బర్గ్ పేర్కొనొచ్చు. ఓకే. అలాగే నెక్స్ట్ మనకు ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో, రష్యా అండ్ ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న వారిలో రష్యా సైనికుల తరఫున కూడా మన భారతీయ సైనికులు 50 మంది దాకా ఉన్నారు. వారిని కూడా మళ్ళీ తిరిగి ముఖం పంపించండి మా ఇండియాకి. ఎందుకంటే శాంతి అనేది శాంతి అనేటువంటి మాటలు కాల్పుల శబ్దంలో వినిపించవు. ఎప్పుడైనా సరే పరిష్కారాలు అనేది రాజప్రసాదం లాంటి, లేకుంటే ప్రజాప్రసాదం లాంటి పార్లమెంట్లో కానీ, లేకుంటే ఒక చర్చల రూపంలో కానీ జరుగుతుంది తప్ప కాల్పుల శబ్దంలో ఈ యొక్క శాంతి రాగాలు వినిపించవని నరేంద్ర మోడీ గారు పుతిన్ గారికి చెప్పడం జరిగింది. ఓకే. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే, భారతదేశంకి రష్యాకు మధ్య ఉన్నటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో, ఈ వాణిజ్యాన్ని 2030 కల్లా $100 బిలియన్ తీసుకెళ్లాలని కూడా ఈ యొక్క పర్యటనలో అనుకోవడం జరిగింది. ఇక్కడ మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే ఆ ఇయర్ ని బాగా స్ట్రెస్ చేస్తాడు. ఎట్లా అంటే, ఏ సంవత్సరంలోగా $100 బిలియన్ భారత్ రష్యా కలిసి ఈ యొక్క వాణిజ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారంటాడు. 2025, 2030, 2035, 2040 లేకుంటే 2050 అని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్ గా ఇయర్ వచ్చినప్పుడు మీరు బాగా దాన్ని ఖచ్చితంగా స్ట్రెచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. అలాగే నెక్స్ట్ మనకు ఈ రోజు ఉన్నటువంటి ఇంకా కొన్ని 4 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని మనకు వచ్చిన వాటిని పరిశీలిస్తే, మనకు ప్రపంచంలోనే తొలిసారిగా మనకు మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ మిస్ వరల్డ్ ఎట్లయితే ఉంటారో, అలాగే ఇక్కడ కూడా మిస్ ఏఐని కూడా ఎంపిక చేశారు. అంటే మిస్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్లలో ఎవరు అద్భుతంగా ఉంటారనుకుంటే, ఈసారి మొరాకో సుందరి అంటే ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. మొరాకో సుందరి మిస్ ఏఐగా ఎంపిక కావడం జరిగింది. దాని పేరు ఏం పేరు అంటే
దాని పేరు ఇన్ఫ్లుయెన్సర్ కేంజా లేలీ. ఇన్ఫ్లుయెన్సర్ కేంజా లేలీ అనేటువంటి ఇది ఎంపిక కావడం జరిగిందండి. ఇది మీది మిస్ ఏఐగా ఎంపికైంది 2024లో. ఇది మొరాకోకు చెందినటువంటి ఏఐగా చెప్పుకోవచ్చు. అలాగే భూమి లాంటి గ్రహం, ఎందుకంటే త్వరలో భూమి అనేది త్వరలో అంతమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అంటే ఇప్పుడే కాదు అంతమయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఈ అంతమయ్యేటువంటి తరుణంలో ఎవరు మన టెస్లాకు సంబంధించినటువంటి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు మార్స్ మీద జీవించాలని కొంతమంది అంటుంటే, లేదు మార్స్ మీద కాదు, మనము వీలైతే వేరే వేరే గ్రహాలను కూడా వెతకాలని కూడా పేర్కొనడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇటీవల కెనడాకు చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ మంట్రియోల్ అటువంటి వాళ్ళు రీసెంట్ గా భూమి లాంటి గ్రహాన్ని ఒక దగ్గర కనుగొన్నారు. అది ఎంత దూరంలో ఉందంటే 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉందండి. 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ 40 కాంతి సంవత్సరాల దూరంలో దాని పేరు ఏం పేరంటే LHS 1140b అనమాట. LHS 1140b. ఇది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఇందాకే చెప్పాం, అరుదైనటువంటి కప్ప, గోధుమ రంగు కప్ప అనేది శేషాచలం కొండ ఆ అడవులలో, ఆ కొండ ప్రాంతాల్లో కనిపించింది. శ్రీలంకలో కనిపించేటటువంటి కప్ప. ఈ కప్ప పేరు ఏం పేరు అంటాడు. ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, శ్రీలంక సీడో పిలేటస్ రిజియస్ అనగా కప్పనా, లేకుంటే పామ, లేకపోతే తాబేలా, లేకుంటే బొద్దింకనా అంటాడు. అప్పుడు మనకు ఈ సైంటిఫిక్ నేమ్ కంటే కూడా అది కప్పనా అని తెలవాలా, బొద్దింక అని తెలవాలా, తాబేలా అని తెలవాలి, ఏదో ఒక జంతువు అనేది మనకు ఐడియా ఉండాలా. ఇందులో ఇది కప్ప అని గుర్తుపెట్టుకోవాలి. సీడో పిలేటస్ రిజియస్ అని చెప్పొచ్చండి. అలాగే రీసెంట్ గా మనకు ఇక్కడ అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్ డిజిటల్, అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్ న్యూస్ బ్రాడ్కాస్టర్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే అంటే న్యూస్ బ్రాడ్కాస్టర్ అంటే న్యూస్ సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థ అనమాట. దానికి సంబంధించి రజత్ శర్మ గారు ఎంపికారు. రజత్ గుప్తా వేరు, రజత్ శర్మ వేరు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్షయ నిర్మూలన కార్యక్రమానికి మనం కూడా రీసెంట్గా క్షయ నిర్మూలన చేద్దాం అనుకుంటున్నాం. ఈ క్షయ అంటే టీబీ అనమాట. టీబీ అంటే మనకు పర్టికులర్గా ఇది గాలి ద్వారా సోకేటటువంటి వ్యాధి. ఈ గాలి ద్వారా సోకేటటువంటి వ్యాధి ఇది క్షయ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి. దీన్ని సైలెంట్ కిల్లర్ కూడా అంటారు. ఈ వ్యాధిని 2025 కల్లా భారతదేశము సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించింది. మరి అయిద్దా అంటే ఇది 2024 ఎక్కడైతే తెలియదు కానీ, కాకపోతే ఇటీవలనే మరణించినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క కుమార్తె అయినటువంటి సౌమ్య స్వామినాథన్ గారిని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య సలహాదారు కూడా ఎంపిక చేశారు. సౌమ్య స్వామినాథన్ గారు వీరు WHO కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. సౌమ్య స్వామినాథన్ గారు వారిని కూడా ఎంపిక చేశారంటే. సో ఇవి అండి మన కరెంట్ అఫైర్స్ యొక్క ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, సూటిగా సుత్తి లేకుండా కరెంట్ అఫైర్స్ మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, అలాగే నెక్స్ట్ మనకు సాక్షి అంటున్న 4 న్యూస్ పేపర్లను ప్రధానంగా తీసుకుంటాము. మనకు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 4 కరెంట్ అఫైర్స్, ఈ 4 పేపర్లు అనేవి కూడా ఇంగ్లీష్లో వచ్చినటువంటి, అంటే హిందూలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, PIBలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, ఆల్ ఇండియా రేడియో వచ్చిన కరెంట్ అఫైర్స్ కానీ, ఇవి యాస్టీస్గా ఏదో ఒక రోజు ఇస్తూ వెళ్తుంటారు అనమాట. రోజు ఇస్తూ వెళ్తుంటారు. కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో వస్తాయి, ఇక్కడ తెలుగులో వస్తాయి. కాబట్టి అన్నిటిని మనం పరిశీలించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో కాండి, మీ యొక్క విజయాన్ని పొందుకోండి. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.